గుడ్ ఈవినింగ్. మళ్ళీ వస్తానని అప్పుడే చెప్పానుగా. అది ఇవ్వండి, అది మీరు పట్టండి. ఏమిటి 2 బాటిల్సే పట్టుకొచ్చారు? ఓహో, ఇక్కడ బీరువా నిండా ఉన్నాయా? ఇంకో బీరువా లేదా? ఎలా పగిలిపోయింది? ఎలా పగిలిందా? ఇలా పైకి తీశాను. ఒక్కసారి ఆలోచించి చూడండి. నిజమైన ప్రేమ పతనాన్ని కోరుకోదు. ఆ గౌరీ ఈ రోజు నుండుంటే చిట్టాకే ప్రవర్తించేవారా? హృదయం పగిలిపోతే అతికించగలిగిన దివ్యౌషధం ఈ మధు ఒక్కటే. నా గుండెల్లో బాధ నా గౌరికి ఈ మధువుకి మాత్రమే తెలుసు. ఆవిడతోనే నా పంచ ప్రాణాలు పోయి ఇక 6వ ప్రాణం మాత్రమే మిగిలింది. ఈ రోజుకి ఆ మువ్వల సపడి నా గుండెల్లో ఇంకా లయిస్తూనే ఉంది. ఇవన్నీ నీకెందుకు? నువ్వు వెళ్ళు ప్లీజ్. ప్రతి తాగుబోతూ చెప్పేదే ఏవో కారణాలు వల్లిస్తారు. గతాన్ని మర్చిపోవడానికే తాగుతున్నామంటారు. నిజం చెప్పండి, తాగుడు మనశ్శాంతినిస్తుందంటారా? నీ ఓదార్పు నాకు అనవసరం. ఇది ఓదార్పు కాదు, సానుభూతి. మీరు ప్రజల్లో ఒకరైతే మీరిలా తాగి పాడైపోతున్నందుకు మీ భార్య బిడ్డలు మాత్రమే ఏడ్చేవాళ్ళు, రోడ్డున పడేవాళ్ళు. కానీ మీరు గొప్ప గాయకులు, లక్షలాది అభిమానుల గుండెల్లో కొలువున్నారు. మీరిలా రాత్రింబవళ్ళు తాగితే వాళ్ళ ఏడ్పులు ఎవరు వింటారు? నేను పాడుతున్నది నా కోసం, నా గౌరి కోసం. తన మానం కాపాడుకోవడానికి ప్రాణాలు అర్పించిన గౌరీ తను ప్రేమించిన వ్యక్తి మధువుకు బానిసైపోవడం చూసి ఊరి పోసుకొని ఉండేది. ఏమైందండి? ఏమైంది? డాక్టర్ని పిలవమంటారా? నాకేం కాలేదు, నన్ను ఒంటరిగా ఉండి. అది కాదండి. జస్ట్ లీవ్ మీ అలోన్.